హలో లవ్లీ పీపుల్. నా మైండ్ కొంచెం ఆఫ్గా ఉందని చెప్పగానే నా హస్బెండ్ ఇమీడియట్గా ఒక ఐడియా ఇచ్చారు. రెడీ అవ్వు, మూవీకి వెళ్దామని అన్నారు. నిజం చెప్పాలి అంటే అప్పుడు నాకు చాలా లైట్గా అనిపించింది. కొన్నిసార్లు మనకి మూడ్ బాగాలేదంటే చిన్న అవుటింగ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది కదా. సో క్విక్గా రెడీ అయిపోయి మేము సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని మూవీకి వెళ్ళాం. థియేటర్కి వెళ్తుంటే ఆల్రెడీ కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్ అయింది. ఓవరాల్గా చూస్తే మూవీ యావరేజ్గా అనిపించింది, కానీ కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ కూడా మనకి రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గుర్తొచ్చాయి. అప్పుడు అనిపించింది మూవీ పర్ఫెక్ట్ కాకపోయినా కూడా కొన్ని మూమెంట్స్ మనల్ని టచ్ చేస్తాయని. మూవీ కంప్లీట్ అయ్యాక ఇంకా డిన్నర్ కూడా బయట చేసేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. అప్పుడే దగ్గరలో ఉన్న కీర్తన రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ అంబియన్స్ చాలా కామ్గా ఉంది. ఇంకా మూవీ అయ్యాక అలా రిలాక్స్గా డిన్నర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్లీ మేము అక్కడ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ చేసాం. సూప్ వచ్చాక ఫస్ట్ సిప్ తీసుకున్న వెంటనే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. హాట్గా, కొంచెం స్పైసీగా అండ్ సోర్గా, ఎగ్జాక్ట్గా డిన్నర్ స్టార్ట్కి పర్ఫెక్ట్ అనిపించింది. తర్వాత మేము స్టఫ్డ్ తంగ్డీ కబాబ్ ఆర్డర్ చేసాం. టేస్ట్ చేశాక ఇంకా బాగా నచ్చింది. ఇన్సైడ్ స్టఫింగ్ చాలా ఫ్లేవర్ఫుల్ అండ్ జ్యూసీగా కూడా చాలా బాగుంది. అప్పుడు నేను నా ఫేవరెట్ ఐటెం చిల్లీ క్రాబ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. నిజం చెప్పాలి అంటే అది నాకు చాలా నచ్చింది. స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా ప్రతి బైట్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను. అలా స్లోగా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. లాస్ట్లో మెయిన్ కోర్స్ కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసేసాం. సింపుల్గా ఉన్నా కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అలా నైస్ మూవీ, టేస్టీ డిన్నర్, ఇంకా కొంచెం క్వాలిటీ టైం కలిసి స్పెండ్ చేసి డే చాలా బెటర్గా ఫినిష్ అయిపోయింది. సమ్టైమ్స్ మనకి మూడ్ ఆఫ్గా ఉన్నా ఇలా చిన్న అవుటింగ్స్ అనేవి, ఒక మూవీ, ఒక టేస్టీ డిన్నర్, ఇవన్నీ కలిసి మన మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి కదా. సో అలా ఈరోజు నైస్ మూవీ ప్లస్ డెలిషియస్ డిన్నర్తో మా డేని ఫినిష్ చేసి హ్యాపీగా ఇంటికి రిటర్న్ అయ్యాం. సో ఫ్రెండ్స్, మీరు కమెంట్ చేయండి మీ డే ఎలా గడిచింది. Thank you for the support that you all are giving me. Please do subscribe to my channel Restart, and please do like, share and subscribe. Thank you so much.